సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, ఒక చిన్న న్యూస్ అప్డేట్ ఒకటి ఉంది. ఏప్రిల్ 1వ తారీఖు అంటే రాబోయే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆర్బీఐ కొత్త క్రెడిట్ నిబంధనలు అంట. సో ఏంటి ఆ కొత్త క్రెడిట్ నిబంధనలు? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి? అసలు ఎటువంటి విషయాలు అర్థం చేసుకోవాలి దీంట్లో? సో ఇది మోస్ట్లీ ఏంటంటే రెగ్యులర్ పర్సనల్ లోన్స్కి కానీ హోమ్ లోన్స్కి సంబంధించిన క్రెడిట్కి సంబంధించింది కాదు. ఇది మార్కెట్స్కి సంబంధించిన క్రెడిట్ నిబంధనలు అనమాట. సో అది ఇంపార్టెంట్. ఎవరైతే మార్కెట్స్లో స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉన్నారో, డిమాట్ ద్వారా ట్రేడ్ చేస్తూ ఉన్నారో, ట్రేడర్స్ ద్వారా చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ రెగ్యులేట్ అప్డేట్ అనమాట. ఒకటి ఏంటంటే మనము ఇంతకుముందు ఒక స్టాక్ బ్రోకర్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అంటే క్లయింట్స్ యొక్క స్టాక్స్ మీద కూడా లోన్ తెచ్చుకునే అవకాశం ఉండేది. అది కూడా 100% లోన్ తెచ్చుకునే అవకాశం ఉండేది. సో అది ఇప్పుడు మార్చేశారు. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఏప్రిల్ 1 నుంచి 100% కొలాటరల్ కావాలి. అంటే నీ దగ్గర ₹1,00,000 స్టాక్ ఉంటే 1,00,000 లోన్ ఇస్తారు. ఇంతకుముందు అలా కాకుండా ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. సో లిక్విడిటీ కన్నా కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ అనేవి మార్కెట్లో ఇంకా ఉండకూడదు అనేది ఫస్ట్ థింగ్ చెప్పారనమాట. సో దీనివల్ల ఏంటంటే స్పెక్యులేషన్ తగ్గుతుంది మార్కెట్లో. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రేడర్లు, పెద్ద పెద్ద స్టాక్ బ్రోకింగ్ హౌస్లు వాళ్ళ దగ్గర ఉన్న వాల్యూ కన్నా కూడా ఎక్కువ పెద్ద అమౌంట్లో లోన్ తీసుకొని మార్కెట్స్లో రిస్క్ తీసుకొని స్పెక్యులేషన్ అనేది పెంచేశారు. సో ఆ స్పెక్యులేషన్ తీసేయడానికి ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఇది 100% కొలాటరల్ అనేది కంపల్సరీ తప్పదు. సెకండ్ ప్రాప్ ట్రేడింగ్ అంటారు, ప్రొప్రైటరీ ట్రేడింగ్ అంటారు. ఇదేంటంటే బ్రోకర్లు తమ సొంత ట్రేడింగ్ కోసం సొంత డబ్బులు మాత్రమే వాడాలి, బ్యాంక్ డబ్బులు వాడకూడదు, అప్పు తెచ్చి వాడకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ప్రాప్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళ డబ్బులతో ఆర్ బ్యాంకుల డబ్బులతో చేయడం అనేది, అంటే నీ డబ్బులతో నువ్వేమైనా చేసుకో. సో అది కూడా ఆ రుణాలు అనేది మొత్తాన్ని నిషేధించేసింది. ప్రొప్రైటరీ ట్రేడింగ్ రుణాలు ఇంతకుముందు ఉండేవి, వాటిని 100% అసలు అవకాశం లేదు ఫ్యూచర్లో. దానివల్ల కూడా వాల్యూమ్స్ తగ్గే అవకాశం ఉంది, స్పెక్యులేషన్ తగ్గే అవకాశం ఉంది ఫ్రమ్ ఏప్రిల్ 1. దాంతోపాటు ఒక 40% హెయిర్ కట్ రూల్ అనేది తీసుకొచ్చింది షేర్ల మీద. నువ్వు యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టరు నువ్వు లోన్ అగేనెస్ట్ సెక్యూరిటీస్కి వెళ్తే ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం లోన్ ఇవ్వగలిగేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ 60% వరకే. ఇంతకుముందు 70-80% వరకు కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లూప్ హోల్స్ను వాడుకొని ఎక్కువగా లోన్ ఇచ్చేది. బట్ ఇప్పుడు ఏమైంది, లాస్ట్ 6 months to 1 year నుంచి చూస్తూ ఉంటే కొన్ని మిడ్ క్యాప్స్లో 15-20% ఫాల్ అవ్వడం కూడా నార్మలైజ్ అయిపోయింది. అలాంటప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆర్ ఎన్బిఎఫ్సి ఏవైతే ఉన్నాయో లోన్ ఇచ్చేవి ఎవరి డబ్బులు? అవన్నీ ఇండివిజువల్ ఇన్వెస్టర్లు, మన సొంత డబ్బులు, ఎఫ్డీలుగా పెట్టిన డబ్బులు. రిస్క్ తీసుకుంటున్నాయి ఎవరి డబ్బుల్ని? మన డబ్బుల్ని. సో మన ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ డబ్బులు మీద రిస్క్ పోవాలి అంటే మ్యాక్సిమం లోను 60%కే లిమిట్ చేసింది ఇప్పుడు. అంటే లోన్ అగేనెస్ట్ నీ దగ్గర ₹1,00,00,000 పోర్ట్ఫోలియో ఉంటే నువ్వు 60 లక్షల కన్నా ఎక్కువగా లోన్ తీసుకోలేవు. అది కొత్త రూలు. అది కూడా ఏప్రిల్ 1 నుంచి రాబోతూ ఉంది. అట్లాగే బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్లు కూడా బ్యాంక్ గ్యారంటీలు చూపించేసి నగదు వాడుకునే వాళ్ళు అనమాట. అక్కడ కూడా ఇప్పుడు రూల్స్ చేంజ్ అయ్యాయి. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా ఇష్టం వచ్చినట్టు లోన్స్, లిక్విడిటీ అంటే ఎటువంటి గ్యారంటీ లేకుండా లోన్స్ తీసుకోవడం అనేది ఆర్బీఐ తక్కువ చేసింది. సో దీంట్లో ఏంటంటే ఇదంతా ఎందుకంటే ఒక్క స్టాక్ తీసుకొని నువ్వు లోన్ తీసుకుంటావు, నీ బ్రోకర్ తీసుకుంటాడు, ఇంకా పైన తీసుకుంటున్నారు. సో అలా కాకుండా లిక్విడిటీ తక్కువ చేసేసి, సో ఒక బ్యాంక్ అనేది ఒక్కరికే డబ్బులు ఇవ్వాలి ఒక స్టాక్ మీద. దేర్ బై లిక్విడిటీ తగ్గిపోతుంది, రిస్క్ తగ్గిపోతుంది మార్కెట్లో, అండ్ మొత్తం ఈ ప్రాసెస్లో మొత్తం కూడా రిస్క్ తగ్గిపోతుంది. అండ్ వేరే వాళ్ళ డబ్బులతో ట్రేడింగ్ చేయడం అనేది మాత్రం తగ్గిపోతుంది అన్నమాట. సో దీనివల్ల ఎవరికి బెటరు, ఎవరికి ఇబ్బంది రావచ్చు అంటే ఇబ్బంది మాత్రం ఏంటంటే లిక్విడిటీ తగ్గొచ్చు మార్కెట్లో, స్పెక్యులేషన్ తగ్గొచ్చు, విచ్ ఇస్ మంచిదే. బట్ డెరివేటివ్ ట్రేడర్స్ ఎవరైతే చాలామంది ఉన్నారో వాళ్ళకి కొంచెం దీనివల్ల కొంచెం కష్టం. ఎందుకంటే ఇంతకుముందు లాగా ఇష్టం వచ్చినంత
పొజిషన్స్ తీసుకోవడానికి, పక్క వాళ్ళ డబ్బులతో చేయడానికి కొంచెం కష్టమే. సో అట్లాగే బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ లైన్స్ డబ్బులు తీసుకొని ప్రొపరేట్ ట్రేడర్ కోసం మంచి ట్రేడర్లకు అప్పులు ఇచ్చేవాళ్ళు, అవి కూడా పోయింది పరిస్థితి. సో అట్లాగే కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులు, స్మాల్ బ్యాంకులు కూడా ఇట్లాంటి ఫండింగ్ ఇచ్చి ఎక్కువ లాభాలు ట్రై చేశాయి. ఇచ్చేది ఎవరిది? దానివల్ల ఏమవుతాయి, ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఎన్పిఏలు అవుతూ ఉంటారు. ఎన్పిఏలు అయితే ఎవరికి నష్టము? ప్రజలకి నష్టం. ఎందుకంటే ఆ బ్యాంకులో పెట్టుకున్న డిపాజిట్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం అనమాట. సో దీనివల్ల బ్యాంక్ సిస్టము బెటర్ అవుతుంది. సో సిస్టంలో ఎవరు కూడా లాస్ కారు, అనవసరంగా ట్యాక్స్ పేయర్ల డబ్బులు వేస్ట్ కావు అనేది ఆర్బీఐ యొక్క వర్షను. ఇది ఒక ప్రొయాక్టివ్ మెజరు, మంచి మెజరు. వేరే కంట్రీస్ ఇట్లాంటివి తీసుకోకపోవడం వల్ల మార్కెట్స్, వాళ్ళ బ్యాంకింగ్ సిస్టమ్స్ కుప్పకూలాయి ఇంతకుముందు. దాని కాకుండా స్పెక్యులేషన్ తీసేయడానికి మార్కెట్లో ఆర్బీఐ కొత్తగా ఇవన్నీ రూల్ చేంజ్ చేసింది. సో ప్రతి ఈ బ్యాంక్ అనేది లోన్ ఇవ్వాలంటే ప్రతి దానికి 100% గ్యారంటీ అనేది చాలా మంచిది. సో దీంతో పాటు కొలాటరల్ లేకుండా ఎవరికి లేదు. మనం లోన్కి వెళ్ళినా కానీ, లోన్ అగైన్స్ట్ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళినా కానీ మినిమం హెయిర్ కట్ ఇచ్చారు. సో బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ అనేది పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది. ఎన్పిఏలు ఆల్రెడీ మంచిగా ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి స్పెక్యులేటివ్ ట్రేడింగ్ వైపు వెళ్ళి బ్యాంకులు కూడా లాభాలకు ఆశపడి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు, పిఎన్ఎల్ పెంచుకోవడానికి ఇట్లాంటివి ఇస్తున్నాయని చెప్పి భయంతో అదొకటి. సో రిస్కీ ప్రోడక్ట్స్ వైపు కూడా దీనివల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది నా ఉద్దేశం అయితే మాత్రం డెరివేటివ్స్ మార్కెట్ మీద ఒక దండయాత్ర మొదలుపెట్టింది అనిపిస్తుంది ప్రభుత్వము. మొన్న ఎస్టీటీ పెంచడం కానీ, ప్లస్ ఇది కూడా చేయడం, లిక్విడిటీ తగ్గించడం అనేది డెరివేటివ్స్ మార్కెట్ వల్ల చాలా మందికి డబ్బులు పొడగొట్టుకుంటున్నారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవన్నిటిని తక్కువ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని మెజర్స్ ఇది ఆర్బీఐ ద్వారా కూడా వచ్చాయి అనేది మాత్రం అనిపిస్తోంది. దీంతో ఎవరికి ఇబ్బంది అంటే ఇన్వెస్టర్స్లో ఏ కంపెనీస్ వాళ్ళకి ఇబ్బంది అంటే మాత్రం క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఉంటాయి. అవిట్లో వాల్యూమ్స్ తగ్గడం వల్ల వాటి రెవెన్యూస్ తగ్గొచ్చు. ఎందుకంటే ఇవన్నీ లిక్విడిటీ టైట్ అవడం వల్ల అక్కడ వాళ్ళకి రెవెన్యూస్ తగ్గొచ్చు. అట్లాగే ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, హూ ఆర్ డిపెండెంట్ ఆన్ సచ్ ఇట్లాంటి వాటి మీద, వాళ్ళకు తగ్గొచ్చు. బట్ ఇన్ ద ఎండ్ చూసుకుంటే మాత్రం ప్రయోజనం ఇండివిజువల్ ఇన్వెస్ట్కి, చిన్న డిపాజిట్ దారులకు వాళ్ళకు మాత్రం ఇవి చాలా మంచిది. సో మంచి మెజర్ ఇది ఆర్బీఐ చేస్తుంది. సో ఇది స్వాగతించాల్సింది. దీనివల్ల మాత్రం మనం తీసుకునే పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లకు మాత్రం చాలామందికి అనుకుంటారు దీనివల్ల ఏమైనా అవుతుందంటే ఏమీ అవ్వదు, వాటికి మనకి ఇష్యూ లేదు. ఇది క్యాపిటల్ మార్కెట్లో లోన్ తీసుకున్న వాళ్ళకు మాత్రం ఇబ్బంది అనమాట. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆర్బీఐ కొత్త క్రెడిట్ నిబంధనల గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్.